ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నాకు తెలియకుండా అనే వర్డ్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నాకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోయావు. నాకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోయావు అనేదాన్ని యు లెఫ్ట్ వితౌట్ మై నోయింగ్. యు లెఫ్ట్ అంటే నువ్వు వెళ్ళిపోయావు, వితౌట్ మై నోయింగ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా వాళ్ళు ప్లాన్ చేశారు. నాకు తెలియకుండా వాళ్ళు ప్లాన్ చేశారు అని చెప్పాలనుకున్నప్పుడు దే మేడ్ ది ప్లాన్ వితౌట్ మై నాలెడ్జ్. దే మేడ్ ది ప్లాన్ అంటే వాళ్ళు ప్లాన్ చేశారు, వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా నా ఫోన్ తీసుకున్నావు. నాకు తెలియకుండా నా ఫోన్ తీసుకున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు యు టుక్ మై ఫోన్ వితౌట్ మై పర్మిషన్. యు టుక్ మై ఫోన్ అంటే నువ్వు నా ఫోన్ తీసుకున్నావు, వితౌట్ మై పర్మిషన్ అంటే నా పర్మిషన్ లేకుండా అంటే నాకు తెలియకుండా అని. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా ఇది ఎలా జరిగింది. నాకు తెలియకుండా ఇది ఎలా జరిగింది అని ఎవరినైనా మనం అడగాలనుకున్నప్పుడు హౌ డిడ్ దిస్ హ్యాపెన్ వితౌట్ మై నాలెడ్జ్. హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అంటే ఇది ఎలా జరిగింది, వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకు. నాకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకు అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ మేక్ ఎనీ డెసిషన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. డోంట్ మేక్ ఎనీ డెసిషన్ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకు, వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ అంటే నాకు చెప్పకుండా అంటే నాకు తెలియకుండా అని. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా నా పేరెందుకు చెప్పావు. నాకు తెలియకుండా నా పేరెందుకు చెప్పావు అని అడగాలనుకున్నప్పుడు వై డిడ్ యూ మెన్షన్ మై నేమ్ వితౌట్ టెల్లింగ్ మీ. వై డిడ్ యూ మెన్షన్ మై నేమ్ అంటే నా పేరెందుకు చెప్పావు అంటే నా పేరెందుకు మెన్షన్ చేశావు, వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా అంటే నాకు తెలియకుండా అని. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా అతను డబ్బులు తీసుకున్నాడు. నాకు తెలియకుండా అతను డబ్బులు తీసుకున్నాడు అనేదాన్ని హీ టుక్ ది మనీ వితౌట్ మై నాలెడ్జ్. హీ టుక్ ది మనీ అంటే అతను డబ్బులు తీసుకున్నాడు, వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా ఏమి చేయొద్దు. నాకు తెలియకుండా ఏమి చేయొద్దు అనేదాన్ని డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ లెటింగ్ మీ నాలెడ్జ్. డోంట్ డూ ఎనీథింగ్ అంటే ఏమి చేయొద్దు, వితౌట్ లెట్టింగ్ మీ నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా నా అకౌంట్ వాడద్దు. నాకు తెలియకుండా నా అకౌంట్ వాడద్దు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ యూజ్ మై అకౌంట్ వితౌట్ మై నాలెడ్జ్. డోంట్ యూజ్ మై అకౌంట్ అంటే నా అకౌంట్ యూజ్ చేయొద్దు అంటే వాడద్దు, వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా ఈ పని పూర్తయింది. నాకు తెలియకుండా ఈ పని పూర్తయింది అనేదాన్ని దిస్ వర్క్ వాస్ కంప్లీటెడ్ వితౌట్ మై నాలెడ్జ్. దిస్ వర్క్ వాస్ కంప్లీటెడ్ అంటే ఈ పని పూర్తయింది, వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా వాళ్ళు నన్ను మీటింగ్లో చేర్చారు. నాకు తెలియకుండా వాళ్ళు నన్ను మీటింగ్లో చేర్చారు అనేదాన్ని దే యాడెడ్ మీ టు ది మీటింగ్ వితౌట్ మై నాలెడ్జ్. దే యాడెడ్ మీ అంటే వాళ్ళు నన్ను యాడ్ చేశారు, టు ది మీటింగ్ అంటే మీటింగ్లో, వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా అతను నిజం చెప్పేశాడు. నాకు తెలియకుండా అతను నిజం చెప్పేశాడు అనేదాన్ని హీ రివీల్డ్ ది ట్రూత్ వితౌట్ మై నోయింగ్. హీ రివీల్డ్ అంటే అతను రివీల్ చేశాడు ద ట్రూత్ అంటే నిజాన్ని, వితౌట్ మై నోయింగ్ అంటే నాకు తెలియకుండా. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా ఏదైనా మార్పులు చేయకు. నాకు తెలియకుండా ఏదైనా మార్పులు చేయకు అనేదాన్ని డోంట్ మేక్ ఎనీ చేంజెస్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. డోంట్ మేక్ ఎనీ చేంజెస్ అంటే ఎలాంటి మార్పులు చేయకు, వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ అంటే నాకు ఇన్ఫార్మ్ చేయకుండా అంటే నాకు తెలియకుండా అని.
సో ఈ విధంగా మనం నాకు తెలియకుండా అనే వర్డ్ని మనం యూస్ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. నేను చెప్పకపోయినా అనే దాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే, ఆర్ ఈవెన్ తో ఐ డోంట్ సే, ఆర్ వెదర్ ఐ సే ఇట్ ఆర్ నాట్. అంటే వీటన్నిటికీ కూడా మీనింగ్ నేను చెప్పకపోయినా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను చెప్పకపోయినా అతనికి తెలుసు. నేను చెప్పకపోయినా అతనికి తెలుసు అని చెప్పాలనుకున్నప్పుడు హీ నోస్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్. హీ నోస్ అంటే అతనికి తెలుసు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాలనుకున్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్. యూ షుడ్ అండర్స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకున్నారు. నేను చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు దే ఫౌండ్ అవుట్ ది ట్రూత్ ఈవెన్ తో ఐ డోంట్ సే ఇట్. దే ఫౌండ్ అవుట్ ది ట్రూత్ అంటే వాళ్ళు నిజం తెలుసుకున్నారు. ఈవెన్ తో ఐ డోంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా ఆమె నా మనసు చదివింది. నేను చెప్పకపోయినా ఆమె నా మనసు చదివింది అంటే నా మనసులోది తెలుసుకుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ అండర్స్టూడ్ మై ఫీలింగ్స్ ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. షీ అండర్స్టూడ్ అంటే ఆమె అర్థం చేసుకుంది అంటే ఆమె తెలుసుకుంది. మై ఫీలింగ్స్ అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్. ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ అంటే నేను ఏమీ చెప్పకపోయినా కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అతను వచ్చాడు. నేను చెప్పకపోయినా అతను వచ్చాడు అనేదాన్ని హీ కేమ్ ఈవెన్ తో ఐ డిడ్ంట్ టెల్ హిమ్. హీ కేమ్ అంటే అతను వచ్చాడు. ఈవెన్ తో ఐ డిడ్ంట్ టెల్ హిమ్ అంటే నేను చెప్పకపోయినా కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా నువ్వు ఇది చేయాలి. నేను చెప్పకపోయినా నువ్వు ఇది చేయాలి అనేదాన్ని యూ షుడ్ డూ దిస్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ. యూ షుడ్ డూ దిస్ అంటే నువ్వు ఇది చేయాలి. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ అంటే నేను నీకు చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అందరికీ విషయం తెలిసిపోయింది. నేను చెప్పకపోయినా అందరికీ విషయం తెలిసిపోయింది అనేదాన్ని ఎవ్రీ వన్ కేమ్ టు నో అబౌట్ ఇట్ ఈవెన్ తో ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. ఎవ్రీ వన్ కేమ్ టు నో అబౌట్ ఇట్ అంటే అందరికీ విషయం తెలిసిపోయింది. ఈవెన్ తో ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ అంటే నేను ఏమీ చెప్పకపోయినా కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా వాళ్ళు నన్ను నమ్మారు. నేను చెప్పకపోయినా వాళ్ళు నన్ను నమ్మారు అనేదాన్ని దే ట్రస్టెడ్ మీ ఈవెన్ తో ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. దే ట్రస్టెడ్ మీ అంటే వాళ్ళు నన్ను నమ్మారు. ఈవెన్ తో ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ అంటే నేను చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా ఆమె నాకు సహాయం చేసింది. నేను చెప్పకపోయినా ఆమె నాకు సహాయం చేసింది అనేదాన్ని షీ హెల్ప్డ్ మీ ఈవెన్ తో ఐ డిడ్ంట్ ఆస్క్ ఆర్ సే ఎనీథింగ్. షీ హెల్ప్డ్ మీ అంటే ఆమె నాకు సహాయం చేసింది. ఈవెన్ తో ఐ డిడ్ంట్ ఆస్క్ ఆర్ సే ఎనీథింగ్ అంటే నేను ఏమి చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అతనికి నా నిర్ణయం అర్థమైంది. నేను చెప్పకపోయినా అతనికి నా నిర్ణయం అర్థమైంది అంటే నా డెసిషన్ అర్థమైంది అని చెప్పాలనుకున్నప్పుడు హీ అండర్స్టూడ్ మై డెసిషన్ ఈవెన్ తో ఐ డిడ్ంట్ సే ఇట్. హీ అండర్స్టూడ్ మై డెసిషన్ అంటే అతనికి నా డెసిషన్ అర్థమైంది. ఈవెన్ తో ఐ డిడ్ంట్ సే ఇట్ అంటే నేను చెప్పకపోయినా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా నీకు ఇప్పటికే తెలుసుంటుంది. నేను చెప్పకపోయినా కూడా నీకు ఇప్పటికే తెలుసుంటుంది అని మనం చెప్పాలనుకున్నప్పుడు యూ ప్రాబబ్లీ ఆల్రెడీ నో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ. యూ ప్రాబబ్లీ ఆల్రెడీ నో అంటే నీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ అంటే నేను నీకు ఇప్పుడు చెప్పకపోయినా అని కూడా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పకపోయినా అతను నిజం గ్రహించాడు. నేను చెప్పకపోయినా అతను నిజం గ్రహించాడు అనేదాన్ని హీ రియలైజ్డ్ ద ట్రూత్ ఈవెన్ తో ఐ డిడ్ంట్ టెల్ హిమ్. హీ రియలైజ్డ్ అంటే అతను రియలైజ్ అయ్యాడు అంటే గ్రహించాడు. ద ట్రూత్ అంటే నిజాన్ని. ఈవెన్ తో ఐ డిడ్ంట్ టెల్ హిమ్ అంటే నేను చెప్పకపోయినా అని.
సో ఈ విధంగా మనం నేను చెప్పకపోయినా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. అనుకున్న దానికంటే, నేను అనుకున్న దానికంటే అనే వర్డ్ని ఇంగ్లీష్లో దాన్ ఐ ఎక్స్పెక్టెడ్, దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. అంటే ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను అనుకున్న దానికంటే ఇది సులభంగా ఉంది. నేను అనుకున్న దానికంటే ఇది సులభంగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ ఈజియర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ ఈజియర్ అంటే ఇది సులభంగా ఉంది. దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే అతను మంచివాడు. నేను అనుకున్న దానికంటే అతను మంచివాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఈజ్ నైసర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. హీ ఈజ్ నైసర్ అంటే అతను మంచివాడు. దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే ఈ పని ఎక్కువ సమయం పట్టింది. నేను అనుకున్న దానికంటే ఈ పని ఎక్కువ సమయం పట్టింది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ టుక్ లాంగర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్ టుక్ లాంగర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే ఈ పని ఎక్కువ సమయం పట్టింది. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే పరీక్ష కష్టంగా ఉంది. నేను అనుకున్న దానికంటే పరీక్ష కష్టంగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ద ఎగ్జామ్ వాస్ హార్డర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ద ఎగ్జామ్ వాస్ హార్డర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే పరీక్ష కష్టంగా ఉంది. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే ఆమె బాగా మాట్లాడింది. నేను అనుకున్న దానికంటే ఆమె బాగా మాట్లాడింది అనేదాన్ని షీ స్పోక్ బెటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడింది. బెటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే వాతావరణం చల్లగా ఉంది. నేను అనుకున్న దానికంటే వాతావరణం చల్లగా ఉంది అనేదాన్ని ఇట్స్ కూలర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ కూలర్ అంటే చల్లగా ఉంది. దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే అతను త్వరగా వచ్చాడు. నేను అనుకున్న దానికంటే అతను త్వరగా వచ్చాడు అనేదాన్ని హీ అరైవ్డ్ ఎర్లియర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. హీ అరైవ్డ్ అంటే అతను వచ్చాడు. ఎర్లియర్ అంటే త్వరగా. దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే ఈ సినిమా బాగుంది. నేను అనుకున్న దానికంటే ఈ సినిమా బాగుంది అనేదాన్ని ద మూవీ ఈజ్ బెటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ద మూవీ ఈజ్ బెటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా బాగుంది అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైంది. నేను అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైంది అనేదాన్ని ఇట్ కాస్ట్ మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్ కాస్ట్ మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైంది అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే ఫలితం చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే ఫలితం చాలా బాగుంది అనేదాన్ని ద రిజల్ట్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ద రిజల్ట్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే ఫలితం చాలా బాగుంది అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే వాళ్ళు చాలా సహాయం చేశారు. అనుకున్న దానికంటే వాళ్ళు చాలా సహాయం చేశారు అనేదాన్ని దే హెల్ప్డ్ మీ మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. దే హెల్ప్డ్ మీ అంటే వాళ్ళు నాకు సహాయం చేశారు. మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే నేర్చుకోవడం వేగంగా జరిగింది. నేను అనుకున్న దానికంటే నేర్చుకోవడం వేగంగా జరిగింది అనేదాన్ని ఐ లెర్న్డ్ ఫాస్టర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ లెర్న్డ్ అంటే నేను నేర్చుకున్నాను అని. ఫాస్టర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ అని. నెక్స్ట్ వన్, నేను అనుకున్న దానికంటే నువ్వు తెలివైన వాడివి. నేను అనుకున్న దానికంటే నువ్వు తెలివైన వాడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ స్మార్టర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. యు ఆర్ స్మార్టర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికంటే నువ్వు తెలివైన వాడివి అని. సో ఈ విధంగా మనం అనుకున్న దానికంటే అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సుమారుగా అనే వర్డ్ని మనం ఇంగ్లీష్లో అప్రాక్సిమేట్లీ ఆర్ అరౌండ్ ఆర్ అబౌట్ అంటే మూడిటికి కూడా మీనింగ్ సుమారుగా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్,
ఇక్కడి నుండి సుమారుగా 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుండి సుమారుగా 10 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ అబౌట్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. ఇట్స్ అబౌట్ అంటే 10 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి సుమారుగా 10 కిలోమీటర్లు ఉంటుంది అని. నెక్స్ట్ వన్, సుమారుగా 50 మంది మీటింగ్కి హాజరయ్యారు. సుమారుగా 50 మంది మీటింగ్కి హాజరయ్యారు అని చెప్పాలనుకున్నప్పుడు అరౌండ్ 50 పీపుల్ అటెండెడ్ ది మీటింగ్. అరౌండ్ 50 పీపుల్ అటెండెడ్ ది మీటింగ్ అంటే సుమారుగా 50 మంది మీటింగ్కి హాజరయ్యారు అని. నెక్స్ట్ వన్, ఆ సినిమా సుమారుగా 2 గంటల పాటు ఉంటుంది. ఆ సినిమా సుమారుగా 2 గంటల పాటు ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ద మూవీ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ లాంగ్. ద మూవీ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ లాంగ్ అంటే ఆ సినిమా సుమారుగా 2 గంటల పాటు ఉంటుంది అని. నెక్స్ట్ వన్, దాని ధర సుమారుగా 500 రూపాయలు ఉంటుంది. దాని ధర సుమారుగా 500 రూపాయలు ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ కాస్ట్ అబౌట్ 500 రూపీస్. ఇట్ కాస్ట్ అబౌట్ 500 రూపీస్. నెక్స్ట్ వన్, నేను సుమారుగా 15 నిమిషాల్లో అక్కడికి వస్తాను. నేను సుమారుగా 15 నిమిషాల్లో అక్కడికి వస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ బి దేర్ ఇన్ అబౌట్ 15 మినిట్స్. ఐ విల్ బి దేర్ ఇన్ అబౌట్ 15 మినిట్స్ అంటే నేను సుమారుగా 15 నిమిషాల్లో అక్కడికి వస్తాను అని. నెక్స్ట్ వన్, హాల్లో సుమారుగా 100 మంది విద్యార్థులు ఉన్నారు. హాల్లో సుమారుగా 100 మంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు దేర్ వేర్ అరౌండ్ 100 స్టూడెంట్స్ ఇన్ ది హాల్. దేర్ వేర్ అరౌండ్ 100 స్టూడెంట్స్ ఇన్ ది హాల్ అంటే హాల్లో సుమారుగా 100 మంది విద్యార్థులు ఉన్నారు అని. నెక్స్ట్ వన్, ప్రయాణానికి సుమారుగా 3 గంటలు పడుతుంది. ప్రయాణానికి సుమారుగా 3 గంటలు పడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ద జర్నీ టేక్స్ అప్రాక్సిమేట్లీ 3 అవర్స్. ద జర్నీ అంటే ప్రయాణము, టేక్స్ అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ అంటే 3 గంటలు పడుతుంది అని. నెక్స్ట్ వన్, అతను నెలకు సుమారుగా 30,000 సంపాదిస్తాడు. అతను నెలకు సుమారుగా 30,000 సంపాదిస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఎర్న్స్ అబౌట్ 30,000 ఏ మంత్. హీ ఎర్న్స్ అంటే అతను సంపాదిస్తాడు, ఎర్న్ చేస్తాడు. అబౌట్ 30,000 ఏ మంత్ అంటే నెలకి 30,000 అని. నెక్స్ట్ వన్, ఆ షాప్ సుమారుగా 5 నిమిషాల దూరంలో ఉంది. ఆ షాప్ సుమారుగా 5 నిమిషాల దూరంలో ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ద షాప్ ఈజ్ అబౌట్ 5 మినిట్స్ అవే. ద షాప్ ఈజ్ అబౌట్ 5 మినిట్స్ అవే అంటే ఆ షాప్ సుమారుగా 5 నిమిషాల దూరంలో ఉంది అని. నెక్స్ట్ వన్, సుమారుగా ఈ సమయానికి వర్షం పడుతుంది. సుమారుగా ఈ సమయానికి వర్షం పడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు అరౌండ్ దిస్ టైమ్ ఇట్ యూజువలీ రైన్స్. అరౌండ్ దిస్ టైమ్ అంటే ఈ సమయానికి, ఇట్ యూజువలీ రైన్స్ అంటే వర్షం పడుతుంది అని. నెక్స్ట్ వన్, ఆ షోను సుమారుగా 200 మంది చూశారు. ఆ షోను సుమారుగా 200 మంది చూశారు అని చెప్పాలనుకున్నప్పుడు అబౌట్ 200 పీపుల్ వాచ్డ్ ది షో. అబౌట్ 200 పీపుల్ వాచ్డ్ ద షో అంటే ఆ షోను సుమారుగా 200 మంది చూశారు. లాస్ట్ వన్, మేము సుమారుగా 1 గంట ఎదురు చూసాం. మేము సుమారుగా 1 గంట ఎదురు చూసామని చెప్పాలనుకున్నప్పుడు వి వెయిటెడ్ ఫర్ అబౌట్ అన్ అవర్. వి వెయిటెడ్ అంటే మేము ఎదురు చూసాం. ఫర్ అబౌట్ అన్ అవర్ అంటే సుమారుగా 1 గంట సేపు ఎదురు చూసామని. సో ఈ విధంగా మనం సుమారుగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.